పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి దొంగతనం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్నంత వరకు కూడా మాకు తెలియదు సార్. ఈ విషయంలో జరగడం నేను పోలీసు వారికి జీవితంలో పడి ఉంటాను సార్. మా అమ్మ కూలి పనికి వెళ్తారు సార్, నేను ఇక్కడ కరెంట్ పని అది చేసుకుంటూ ఉంటాను సార్. మా దగ్గర కేవలం ఆస్తి మాత్రం అది ఒకటే సార్, అది కూడా దొంగతనం చేసేసి పోలీసులు వచ్చి చెప్పినంత వరకు కూడా మాకు తెలియదు. నమస్కారం. ఈ నెల 3వ తారీఖున మా పోలీసు పోలీసులు మా ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఏదైనా బాగానే పోయిందని అడిగారు. లేదని చెప్పాము. ఒకసారి చూసుకుని చెప్తే మేము ఎందుకు మంచిదని చెప్పి చూసుకున్నాం. అందులో 5 తులాల వస్తువులు లేదు. వెంటనే వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం, కంప్లైంట్ తీసుకోమన్నారు. చూసేసరికి ఆయన చెప్పారు మీ వస్తువు దొరికి రిపోర్ట్ తీసుకొని చెప్పి దొరికింది సార్ వస్తువు. ఎస్పీ ఆఫీస్ గారికి చాలా నమస్కారాలు సార్. ఈ దయ వల్ల మాకు వస్తువు దొరికింది. మాది మూలపాలెం శ్రీకాకుళం. ఇంటికాలం అనేది మేము ఇంటికి కిటికీ దగ్గర పెట్టుకుంటాం. ఎందుకంటే మా అమ్మగారు కూలీ పనికి వెళ్ళిపోతారు, నేను కూడా డ్యూటీకి వెళ్ళిపోతాను. సో ఇద్దరు అప్ అండ్ డౌన్ అవుతాం కాబట్టి నేను వస్తాను చెప్పి అమ్మగారు ఇంత నిండులు పెడతారు. అందువల్ల వాళ్ళు కూడా దొంగలు ఎలా చేశారు. దయచేసి మీరు ఎవరు కూడా ఇంటి తాళాలని ఇంటి కిటికీ దగ్గర కానీ షూలకు కానీ షేడ్ మీద కానీ ఎక్కడ పెట్టవద్దు. మా జనరేట్ ఇంకెవరు జరగకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన కొన్ని దొంగతనాలకు సంబంధించి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా 2 వ్యక్తులు మనకి 32 కేసెస్ ఇక్కడ శ్రీకాకుళం లిమిట్స్లో అఫెన్సెస్ చేసినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 32 కేసుల్లో ఓవరాల్గా మనకి 1 కిలో 206 గ్రామ్స్ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది ఈ 32 కేసెస్కి సంబంధించి. ఇందులో ఒక వ్యక్తి పేరు వచ్చి పున్నాన రాంబాబు, ఈయనది చీపురుపల్లి విజయనగరం డిస్ట్రిక్ట్. ఇంకొక వ్యక్తి పేరు కోటేశ్వరరావు, ఈయనది జీ సిగడం మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరూ కలిసి చేయడము అండ్ ఈయన రాంబాబు ఇందులో మెయిన్. సో ఆయన ప్లానింగ్ ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ అంతా ఆయనదే ఉంటుంది. సో ఆయన ఏదన్నా మనకి అఫెన్స్ చేసి ఇతనితో కలిసి చేయడం కానీ కోటేశ్వరరావు గారితో అండ్ అఫెన్స్ చేసిన తర్వాత ఆ గోల్డ్ని మళ్ళీ వాళ్ళ ద్వారా దాన్ని అమ్మించడం కానీ జరుగుతుంది. సో ఓవరాల్గా వీళ్ళ మోడస్ ఆపరెండి ఎంఓ ఏంటంటే, ఆయన రాంబాబు గారు ఒక క్రికెటర్ అన్నమాట. సో ఆయన విజయవాడలో ఉంటారు. సో అక్కడ క్రికెట్ కోచింగ్ తీసుకునేటప్పుడు అక్కడ కోచ్తో జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ అతను మనీ లాస్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. 2022 జూన్లో ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఆయన అక్కడ మనకి విజయవాడలో అరెస్ట్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ జనవరి 10, 2024 రిలీజ్ అయ్యారు అక్కడ నుంచి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం లిమిట్స్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి అఫెన్సెస్ చేయడం ఇతను స్టార్ట్ చేశారు. సో ఓవరాల్గా మనకి 2024కి సంబంధించి 12 కేసెస్, 2025కి సంబంధించి 20 కేసెస్ ఇతను కమిట్ చేయడం జరిగింది. సో ఈయన జనరల్గా మనకి దొంగతనం చేస్తే ఎలా ఉంటుందంటే, ఒక హౌస్ని బ్రేక్ చేసి అంటే తాళాలని పగలగొట్టి లేదా గోడను పగలగొట్టి లేదా ఏదైనా విండో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ అన్ని డిస్టర్బ్ చేసి అది తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఈయన ఎలా చేస్తారంటే దాన్ని తాళాలను పగలగొట్టడం కానీ విండోస్ని తెరవడం కానీ ఏమి ఉండదు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకుని అక్కడ కీస్, ఆ ఇంటికి సంబంధించిన కీస్ మనం పక్కన ఎక్కడో ఒక దగ్గర పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కమిట్ చేసిన అఫెన్సెస్లో ఒక ఇంటి దగ్గర దీనికి సంబంధించిన కీస్ని షూ ర్యాక్లో షూస్లో పెట్టారు. సో ఇది అతను తెలుసుకొని షూస్లో ఉన్న కీస్ని తీసి ఇంటి కీస్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి కీస్ పక్కన మన బ్రష్ బాక్స్ ఉంటుంది కదా, సో అందులో పెట్టారు. ఆ కీస్ ఈయన అక్కడ చూసి తీసుకోవడం జరిగింది. ఇంకొక ఇంటికి సంబంధించి ఆ కీస్ని వచ్చి మనకి ఇక్కడ పక్కన కిటికీలో అక్కడ పక్కన పెట్టి వెళ్ళారు. సో ఎందుకంటే మనం ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద వెళ్తాం, మన ఇంట్లో వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళారు. ఆ కీస్ని తీసుకొని ఈయన లాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్లో వచ్చేసి దాని లాక్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ మీటర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ మీటర్ ఏదైతే ఉంటుందో దానిపైన పెట్టి ఉన్నారు. సో అక్కడ నుంచి ఆయన అది తీసుకోవడం జరిగింది. సో ఈయన ఒకసారి లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏ వస్తువుని డిస్టర్బ్ చేయడం కానీ టచ్ చేయడం కానీ ఉండదు. ఎక్కడైతే మనకు గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయో అందులో సపోజ్ ఒక 5 ఆర్నమెంట్స్ 6 ఆర్నమెంట్స్ ఉంటే ఆయన 1 మాత్రమే 2 మాత్రమే తీస్తారు, అన్నీ కూడా తీయరు. సో మనకు చాలా కేసెస్లో వీటిల్లో ఏంటంటే దొంగతనం జరిగిన విషయం కూడా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మనము అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని అప్పుడు ఇది దొంగతనం జరిగింది అన్న విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. కొన్ని కేసెస్లో అయితే ఆ చైన్ 1-2 మిస్ అవ్వడం వల్ల నువ్వే మిస్ చేసావని చెప్పి హస్బెండ్ వైఫ్కి గొడవలు జరగడం, అన్నదమ్ముల మధ్య గొడవలు జరగడం కూడా జరిగింది కొన్ని హౌసెస్లో ఇది.
సో దీనికంతా కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే కీస్ని మనం ఇంట్లో రెగ్యులర్గా ఒక దగ్గర పెట్టి వెళ్తామో ఆ ప్లేసెస్ ఇతనికి తెలియడం ఒకటి, లోపల ఎన్ని వస్తువులు ఉంటే అన్నిటిని దొంగతనం చేయకుండా 1-2 వస్తువులనే తీస్తారు ఆ ఇంట్లో. సో ఇది వీళ్ళ ఎంఓ. సో దాని ప్రకారం చేయడం వల్ల చాలామందికి పబ్లిక్కి కూడా చాలామందికి దొంగతనం జరిగిన విషయం కూడా తెలియలేదు వీళ్ళకి. సో ఓవరాల్గా మనకి 32 కేసెస్, 1 కిలో 206 గ్రాముల గోల్డ్ రికవరీ అయింది. సో దీనికి సంబంధించి సో దీని ప్రజెంట్ వర్త్ 84.5 lakhs 85 lakhs చెప్తున్నారు. సో అది మార్కెట్ రేట్ ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలి ఒకసారి. సో దీనికి సంబంధించి టీం మొత్తం మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం వివేకానంద గారు, సిఐ జేఆర్పురం అవతారం గారు, అండ్ మన ఎస్ఐ ఎచ్చెర్ల సందీప్, అండ్ జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి, జీసిగడం ఎస్ఐ మధుసూదన్ గారు, అండ్ లావేరి ఎస్ఐ లక్ష్మణ్ గారు, ఈ టీం మొత్తం అండ్ మన స్టాఫ్ అందరూ కూడా దీనిపైన కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రికవరీస్. అంటే మనకి ఒకేసారి 1 కిలో పైన గోల్డ్ రికవరీ చేయడం అన్నది ఇట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్ మనకి శ్రీకాకుళం పోలీస్కి. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ ఒకటే, మనకి ఎక్కడన్నా మనకి ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల మనం అంటే తెలియక మనం కీస్ని ఒక దగ్గర పెట్టి వెళ్ళడము, ఈ ప్లేసెస్ అన్ని వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియడం, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ 1-2 సార్లు ఇంకా కూడా మీ దగ్గర ఏదైనా వస్తువులు మిస్ అయ్యి ఉన్నాయంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి కూడా అప్రోచ్ అవ్వండి. దానికి తగ్గట్టు మనం యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏంటండి క్వశ్చన్ అర్థం కాలేదు. వర్త్ ఇది 1 కిలో 206 గ్రాములు వర్త్ ఇప్పుడు మామూలుగా మన పోలీస్ రేట్ ప్రకారం అరౌండ్ 84.5 lakhs. అంటే ఒక అతను మెయిన్ రాంబాబు అన్న అతను, ఇతను సపోర్ట్గా ఉంటారు కోటేశ్వరరావు. వాళ్ళపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 411 రిసీవర్స్ కింద మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానినే మనం ఏమంటామంటే రిసీవర్ అని అంటాము. సో ఆ రిసీవర్స్ పైన కూడా కేసెస్ పెట్టడం జరిగింది. ఇందులో కోటేశ్వరరావు అని అతను ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్, ఈయన డబుల్ రోల్ ఉంటుంది. ఒక్కొక్కసారి అఫెన్స్లో పార్టిసిపేట్ చేయడము జరిగింది అండ్ దీన్ని తీసుకొని వెళ్ళి డిస్పోజ్ చేయడం కూడా జరిగింది. అది ఆల్రెడీ వాళ్ళకి నోటీసెస్ అన్ని సర్వ్ చేశాము. సో బికాస్ వాళ్ళు ఏదైనా కొనాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటేనే కొనాలి. సో దానిపైన మనం వర్కౌట్ చేస్తున్నాము. ఏంటండి రికవరీస్ ఎవరి దగ్గర చేశారు ఏంటి అనేది అదంతా ప్రాపర్ సీడీలో ఉంటుంది అది. సో మీరు అది మీకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే 2022 జైల్లో ఉన్నప్పుడు ఈ రాంబాబు అన్న అతను, కోటేశ్వరరావు గారు కూడా జైలుకి వెళ్ళారు అప్పుడు. సో అతనికి మెయింటెనెన్స్ కేసెస్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆయనకు అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ టైంలో. వీళ్ళ పరిచయం అక్కడ జైల్లో జరిగింది. ఇందులో రాంబాబు పైన పాత కేసెస్ ఉన్నాయి. ఆయన ఆల్రెడీ 2022లో కూడా అరెస్ట్ అయ్యారు, విజయవాడలో అరెస్ట్ అయ్యారు ఆయన. సో అతని పైన కేసెస్ ఉన్నాయి. ఎవరిద్దరండి? అదే కదా చెప్పాను కదా, వీళ్ళకి జైల్లో పరిచయం. వీళ్ళకి ఈయన కోటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఈయన జైలుకి వెళ్ళడం జరిగింది ఇంతకుముందు వేరే కేసెస్లో, అంటే దొంగతనం కేసెస్లో కాదు, మెయింటెనెన్స్ కేసెస్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించిన కేసెస్లో వెళ్ళారు, ఆయన జైలుకి వెళ్ళారు. సో అక్కడ పరిచయం అవుతారు. కంప్లీట్ గోల్డే అండి. ఇతను ఓన్లీ గోల్డ్ మాత్రమే. వీళ్ళు ఈ సిల్వర్ కానీ వేరే ఆర్నమెంట్స్ ఏది కానీ వీళ్ళు టచ్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్ప్లేలో మీకు అరౌండ్ ఒక 900-800 గ్రామ్స్ వరకు, 850 గ్రామ్స్ వరకు ఉంది. రిమైనింగ్ 200+ గ్రామ్స్ ఏదైతే ఉందో 250 గ్రామ్స్ అది బ్యాంక్స్లో ఉంది. సో అది ఆల్రెడీ ఈరోజు వాళ్ళకి నోటీసెస్ కూడా ఇచ్చాము. సో బై మండే ఆర్ ట్యూస్డే, సోమవారంకి మంగళవారంకి మనకి అది పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు. సో దాని తర్వాత మనం కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం అది కూడా మన పబ్లిక్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ గోల్డ్ మాత్రమే. అండ్ గోల్డ్ కూడా మనకి ఎన్ని ఆర్నమెంట్స్ ఉంటే ఇంట్లో అన్నీ తీయట్లేదు వాళ్ళు, అందులో 1-2 మాత్రమే తీసుకొని వెళ్తున్నారు. ఏంటండి బ్యాంక్స్లో కొంచెం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడము, కొన్ని బ్యాంక్ ఇది మన గోల్డ్ షాప్స్లో కొంచెం ఇవ్వడము. సో ఇది 2 మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యారు.